హలో ఫ్లేవర్ ఫ్యూషన్స్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ మనం ఉగాదికి సందర్భంగా బొబ్బట్లు తయారు చేయబోతున్నాం. అది కూడా నేతి బొబ్బట్లు చాలా చాలా రుచిగా ఉంటాయి. అండ్ నేను కూడా ఇవాళ చేసిన బొబ్బట్లు ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎందుకంటే యూజువల్లీ మేము గోధుమ పిండితో చేసుకుంటాం, బట్ ఫస్ట్ టైం మైదా పిండితో, అది కూడా ఎలాంటి పూరీ ప్రెస్ లేకుండా ఎలా చేయాలో చూపిస్తాను. ఇది కొంచెం కాంప్లికేటెడ్ ప్రాసెస్సే, ఈజీ అని నేను చెప్పను, కానీ చాలా టేస్టీగా ఉంటాయి. భలే మెత్తగా ఉంటాయి. యాజ్ ఇట్ ఈజ్ స్వీట్ షాప్స్లో వచ్చినట్లే ఉంటుంది టేస్ట్ అయితే మాత్రం. నేను షేప్ గ్యారంటీ ఇవ్వలేను, ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను. నాకు తెలుసు చాలా టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు, మీరు గ్యారంటీగా షేప్ అయితే ఫిగర్ అవుట్ చేసి బాగా చేయగలరు. టేస్ట్ వైజ్ మాత్రం నా రెసిపీ ఫాలో అవ్వండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్లో ఒక 1 కప్ శనగపప్పు తీసుకొని వాటర్లో బాగా కడిగి గంట సేపు నానబెట్టండి. ఇలా ఒక గంట సేపు నానబెట్టిన తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దానిలోకి ఈ శనగపప్పు మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు 1 కప్కి ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు సరిపోతుంది. 2 కప్పుల వాటర్ పోసి ఆల్మోస్ట్ 7 నుండి 8 విజిల్స్ వచ్చే వరకు ప్రెషర్ కుక్ చేసుకోవాలన్నమాట. ప్రెషర్ మొత్తం రిలీజ్ అయిన తర్వాత ఇలా మూత తెరిచి శనగపప్పుని దగ్గర పడే వరకు కుక్ చేసుకోండి. వాటర్ అంతా ఇవాపరేట్ అయిపోయిన తర్వాత మనం 1 కప్ శనగపప్పుకి 3/4 కప్ జాగరీ అంటే బెల్లం వేసుకుంటాము. 3/4 కప్ జాగరీ వేసుకొని అది కూడా బాగా కలుపుకొని కరిగిపోయే వరకు బాగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోండి. ఫైనల్గా ఇలా వస్తుంది. ఇంత దగ్గర పడిన తర్వాత చల్లారి పెట్టుకోవాలన్నమాట. డైరెక్ట్గా బ్లెండర్లో వేయొద్దు. చల్లారినాక ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేయండి. మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్నారు కదా, ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి సోంపు వేయండి. అండ్ ఒక 3 or 4 యాలకులు కూడా వేసి బాగా థిక్ పేస్ట్లా అయ్యేలాగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు ఏం చేస్తారంటే ఇంకొక బౌల్లో 1 కప్ మైదా పిండి తీసుకోండి. అండ్ దాంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఒక 4 నుండి 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. తర్వాత మళ్ళీ ఆయిల్ వేసుకుంటాము. సో ఫస్ట్ ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఇలా ఆయిల్ వేసుకున్నాక మొత్తం కలిసేలా కలుపుకోండి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా వచ్చేలా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ పోయండి, ఎందుకంటే ఎక్కువ వాటర్ పోసేసారు అంటే కనుక స్టిక్కీగా అవుతుంది, మళ్ళీ పిండి యాడ్ చేయాల్సి వస్తుంది. అందుకని చెప్పి కొంచెం కొంచెం పోసి చివర్లో మళ్ళీ ఒక 2 నుండి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇలాగ నేను చూపించిన విధంగా నీడ్ చేయండి. డో మొత్తం ఇట్లా నీడ్ చేసిన తర్వాత, నీడ్ చేయటం అంటే ఇలా కలపటం అనమాట. నీడ్ చేసిన తర్వాత నేను చూపించిన విధంగా పైన లైట్గా కొంచెం ఆయిల్ డ్రిజిల్ చేసి మూత పెట్టేసుకొని కాసేపు డోకి రెస్ట్ ఇవ్వండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక పార్చ్మెంట్ పేపర్ మీద కొంచెం నెయ్యి అప్లై చేసుకొని కొంచెం పిండి తీసుకొని ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు మనం ఎంత పిండి అయితే తీసుకుంటున్నామో అంతే అమౌంట్లో బొబ్బట్టు లోపల పెట్టే ఫిల్లింగ్ కూడా తీసుకోవాలన్నమాట. మనం సేమ్ అమౌంట్లో తీసుకొని ఇప్పుడు నేను చూపించిన విధంగా అన్ని సైడ్స్ మొత్తం కంప్లీట్గా ఫోల్డ్ చేయండి. మనం మోమో ఎలా ఫోల్డ్ చేస్తామో అలా ఫోల్డ్ చేయాలి. అంటే మొత్తం ర్యాప్ చేసి ఇట్లాగా మిగిలిపోయిన పిండిని కూడా నేను చూపించిన విధంగా ట్విస్ట్ చేసి దాని లోపలే టక్ ఇన్ చేయండి. ఇప్పుడు మనం పార్చ్మెంట్ పేపర్ మీద కొంచెం గీ అప్లై చేసుకొని
మనం ప్రిపేర్ చేసుకున్న డోని దాని మీద పెట్టండి. దానిపైన కూడా కొంచెం ఘీ అప్లై చేసి ఒక ప్లాస్టిక్ షీట్ పెట్టండి. ఇప్పుడు స్లోగా రౌండ్గా ఇలాగ ప్రెస్ చేసుకుంటూ ఉండండి. తిప్పుకుంటూ ప్రెస్ చేసుకుంటూ ఉంటే రౌండ్ షేప్ వస్తుంది. మైదా పిండితో ఇలా చేస్తేనే ఈజీగా ఉంటుంది, కానీ బాగా రౌండ్ షేప్ రావాలి అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి. మీకు కనుక చేయటం రావట్లేదు అంటే కనుక పూరీ ప్రెస్ కూడా యూజ్ చేసి చేసుకోవచ్చు. బొబ్బట్టు లోపల ఫిల్లింగ్ మాత్రం బయటికి రాకుండా చూసుకోండి, అది చాలు. సో నాకు చాలా వాటికి వచ్చినాయి, ఎందుకంటే నేను ఫస్ట్ టైం చేస్తున్నా ఇట్లాగా. యూజువల్లీ పూరీ ప్రెస్తోనే చేసుకుంటాము అండ్ మైదా పిండితో కూడా ఫస్ట్ టైం కాబట్టి నా మిస్టేక్స్ మాఫ్ అవుతాయని అనుకుంటున్నాను. ఎనీవేస్ ఐ ట్రైడ్ మై బెస్ట్. ఇప్పుడు ఒక హాట్ తవా మీద కొంచెం ఘీ వేసుకొని నేను చూపించిన విధంగా ఇలా ఫ్లిప్ చేసి స్లోగా పార్చ్మెంట్ పేపర్ని తీసేయండి. టడా, చూసారా ఎంత బాగా వచ్చిందో? ఇలా తీసేసిన తర్వాత మళ్ళీ కొంచెం పైన ఘీ అప్లై చేసుకోండి. నేతి బొబ్బట్లు అంటే చాలా నెయ్యి వాడతాము. సో ఇవాళ మాత్రం క్యాలరీస్ కౌంట్ చేసుకోకుండా హ్యాపీగా తినండి, ఓకే? స్లో కుక్ చేసుకోవాలన్నమాట బొబ్బట్లు. హై హీట్లో ఎప్పుడు పెట్టద్దు, లో హీట్లో పెట్టి చక్కగా 2 సైడ్స్ వేగిన తర్వాత పైన ఇలా లైట్గా మళ్ళీ కొంచెం ఘీ అప్లై చేసుకోండి. ఘీ అప్లై చేసుకొని మళ్ళీ 2 వైపులా ఫ్లిప్ చేశాక ఇలా ఫోల్డ్ చేసుకొని సర్వ్ చేసుకోండి, అంతే. ఇదే ప్రాసెస్ అన్ని బొబ్బట్లు చేయండి. నాకు 3 to 4 మాత్రం రౌండ్గా వచ్చినాయి. మిగతావన్నీ డిఫరెంట్ కంట్రీ షేప్స్, డిఫరెంట్ బ్యాక్టీరియా షేప్స్, అమీబా, పారమీషియం, వాట్ నాట్ ఎన్నో క్రియేట్ చేశాను. నన్ను నేను రోస్ట్ చేసుకుంటున్నా కానీ టేస్ట్ మాత్రం చాలా సాఫ్ట్గా స్వగృహ ఫుడ్స్లో తిన్నట్లే వచ్చిందనమాట. ఈ షేప్ మాత్రం మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు నేను చూపించిన విధంగా చేయండి, చాలా థిన్గా చాలా బాగా వస్తాయి. అలాగే ఒక 1 to 2 teaspoons వచ్చేసి ఇలా పైన నెయ్యి ఇలా చల్లుకొని కొంచెం పంచదార కూడా ఇలా వేసుకోండి. లైట్గా పంచదార కూడా చల్లుకొని అలా ఫోల్డ్ చేసుకొని తింటే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇలా తినమని ఒక సెలబ్రిటీ రీసెంట్గా ఒక వీడియోలో చెప్పారు. ఆ సెలబ్రిటీ చాలా ఫేమస్ అనమాట. ఆయన పేరేంటో మీరు కామెంట్ బాక్స్లో రాయండి, ఓకే? సో మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేస్తే సూపర్ హిట్ అవుతుంది. సో స్టెప్ బై స్టెప్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను క్లారిఫై చేస్తాను, ఓకేనా? ప్లీజ్ like, share and subscribe my channel and click the bell icon for notifications. Thank you and have a great day. Bye bye.